నిఖార్సైన బంగారం అంటే ఏంటి? హాల్మార్క్ ఉంటే ఫుల్ మార్కులు పడ్డట్టేనా? ప్యూరిటీని ఎలా చెక్ చేసుకోవాలి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ ఏం చెబుతోంది? ఏదైనా వస్తువునో మనిషినో చాలా బాగున్నామని చెప్పడానికి అతడికేంటి బంగారం, ఆమెకేంటి బంగారం అంటూ పోల్చుతుంటాం. అంత స్వచ్ఛంగా అంత విలువైందిగా చెబుతూ ఉంటాం. మరి అలాంటి బంగారం కూడా కల్తీ అవుతుందంటే వినడానికి మనసు చివుక్కుమంటుంది. లక్షలు పెట్టి కొన్న పుత్తడి ఇత్తడిగా మారిపోతుందంటే గుండె తరుక్కుపోతుంది కదూ. ఏ టెక్నాలజీ లేని కాలంలో, ఏ మిషనరీ లేని టైంలో సాంప్రదాయ తయారీదారులు చేసిన ఆభరణాల్లో కల్తీ ఉండేది. కానీ ఇప్పుడంత కక్కుర్తి లేదు. ఎంతో కొంత నిజాయితీగా పనిచేశారు. జనం కూడా వారిని నమ్మారు. కానీ రాను రాను టెక్నాలజీ పెరిగిపోయింది. మోసాలు కూడా పెరిగాయి. వాటిని కనిపెట్టే యంత్రాలు కూడా పెరిగాయి. అయినా సరే అబద్ధం ఒకచోట ఆగదు అన్నట్టే మోసం కూడా ఒకచోట నిలవడం లేదు. నాణ్యత, స్వచ్ఛత బంగారంలో ఇవొక బ్రహ్మ పదార్థం లాంటివి. అందుకే కేంద్రం ఈ విషయంలో కఠినమైన నిబంధనలు పెట్టింది. సాధారణంగా మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్తో చేసిన ఆభరణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అలాంటి నగలు అమ్మాలంటే BIS నిబంధనల ప్రకారం వాటికి హాల్ మార్కింగ్ తప్పనిసరి. హాల్ మార్కింగ్లో BIS లోగో, 22K916 అంటే ఆభరణం క్యారెటేజ్, HUID హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఈ 3 ఖచ్చితంగా ప్రతి ఆర్నమెంట్ పై ముద్రించి ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకుండా ఆభరణాన్ని అమ్మితే నేరమే అని చట్టం చెబుతోంది. BIS చట్టం 2016 ప్రకారం హాల్ మార్కింగ్ లేకుండా ఆభరణాలు అమ్మడం లేదా కొనడం క్రైమ్. 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష లేదంటే 2 లక్షల రూపాయలు అంతకు మించి జరిమానా కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఆభరణంపై ఉండే HUID నెంబర్ను BIS కేర్ యాప్లో నమోదు చేసి అది నిజమైందో కాదో తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల కొన్ని హాల్మార్క్ సెంటర్లు వాళ్ల ప్రైవేట్ బ్యాంకర్లతో కుమ్మక్కయ్యి ఫ్రాడ్ చేస్తున్నారని షాపుల వాళ్లు కొందరు ఆరోపిస్తున్నారు. కాకపోతే కొన్ని సంస్థలలో వాళ్ళ హాల్మార్క్ వేసి ఇస్తారని మాకు తెలిసింది. కానీ అట్లాంటి హాల్మార్క్ అంటే 916 ఉంటుంది. కాకపోతే 10-20 పాయింట్లు 30 పాయింట్లు తక్కువ ఉన్నా కానీ నడుచుకుంటూ పోతుంది. అంతే తప్పించి వేరే విధంగా ఏముండదు. హాల్మార్క్ అంటే 916 ఉంటుంది. కాకపోతే అంటే ఈ మధ్య కొన్ని హాల్మార్క్ సెంటర్ లోపల కావాలని హాల్మార్క్ సెంటర్లు, బ్యాంకులు కుమ్ముక్కై కొన్ని హాల్మార్క్ ఐటెంలను కుదవపెట్టి హన్మకొండ లోపల, సుబేదారి లోపల, బ్యాంకు లోపల కొన్ని అది బ్యాంకర్సు వీళ్ళు కుమ్ముక్కై చేసినటువంటిది తప్పించి వేరే విధంగా ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. వ్యాపారం అంటేనే నమ్మకంతోనే ఉంటుంది. కొన్న బంగారం అసలా కాదా తెలుసుకోవచ్చు. హైదరాబాద్లోని చెర్లపల్లిలో ఉన్న BIS ల్యాబ్ను సంప్రదించి స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. సాధారణంగా ఇది డిస్ట్రక్టివ్ అంటే ఆభరణాలు కరిగించి ముద్ద చేసే టెస్టు. స్వచ్ఛత ఎలా కొలుస్తారంటే ముందుగా హాల్మార్క్ ఉన్నటువంటి బంగారు ఆభరణాల శాంపిల్స్ను షాపుల నుంచి BIS సిబ్బంది సేకరిస్తారు. ఆ శాంపిల్స్ను ఎక్కడి నుంచి సేకరించారో తెలియకుండా ప్రత్యేక కోడ్ ఇస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చాక BIS ల్యాబ్లో మరొక కోడ్ ఇస్తారు. బంగారాన్ని క్యూపులేషన్ ఫర్నేస్ యంత్రంలో పెట్టి కరిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఏ దుకాణం నుంచి వచ్చిన శాంపిల్ను ఎవరు పరీక్షిస్తున్నారో తెలియకుండా పకడ్బందీగా పరీక్ష సాగుతుంది. ఇదంతా పారదర్శకంగా చేసేందుకు ఎంచుకున్నటువంటి ప్రక్రియ. శాంపిల్స్ ప్రాథమిక అంచనా కోసం XRF అనే యంత్రం సాయంతో పరీక్షిస్తారు. బేసిక్ క్యారెటేజ్ను అంచనా వేసి బరువు తూకం వేసి నమూనాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ ప్రాసెస్లో ఖర్చు చాలా తక్కువ. అంతేకాదు స్వచ్ఛతను పక్కాగా తెలుసుకోవచ్చని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ చెబుతోంది. ఒకసారి శాంపిల్ తిరస్కరణకు గురైతే మరోసారి శాంపిల్ పంపించేందుకు దుకాణదారులకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత కూడా రిజెక్ట్ అయితే నిబంధనల ప్రకారం చర్యలుంటాయి.